అందరికీ నమస్కారం అండి. ఈరోజు కవితా బేది గారు రాసిన 'హ్యాపీ హార్మోన్స్' అనే చక్కటి కథ విందాము. ఈ కథ 2024 సంవత్సరంలో మాలిక, ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన పోటీలలో బహుమతి పొందిన కథండి. ఇక కథలోకి వెళితే, కుడి చేత్తో ఫోన్ పట్టుకుని, ఎడమ చేత్తో బాల్కనీలో ఆరేసిన బట్టలు ఒక్కొక్కటే లాగేస్తూ, "హలో భామిని, గ్రూప్ చూసావా? నేను వస్తా అని మెసేజ్ పెట్టు త్వరగా" అని వాయిస్ మెసేజ్ పెట్టింది హాసిని. అప్పటి వరకు ఎడమ చేత్తో ఫోన్ పట్టుకుని, కుడి చేత్తో పొయ్యి మీద కూర కలుపుతున్న భామిని, "ఏ గ్రూప్‌లో? ఏం మెసేజ్?" అని రిప్లై మెసేజ్ పెట్టింది. "యామిని పావని పలకరింపు అని గ్రూప్ పెట్టింది కదా! నువ్వు దాంట్లో లేవా?" అని అడిగింది హాసిని. "ఏ యామిని? పాలు పొంగాయి గ్రూప్ అడ్మిన్ యామినీనేనా?" "కాదు. యామిని కూర మాడిన గ్రూప్‌కి అడ్మిన్. పోయిన వారం పావని వాళ్ళ ఆయనతో సింగపూర్ వెళ్ళింది కదా! తిరుగు ప్రయాణంలో పర్సు, ఫోన్ పోయాయట. ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకలేదట. డిప్రెషన్‌లో ఉందట. అందరం వెళ్లి పలకరిద్దామని గ్రూప్ క్రియేట్ చేసింది" చెప్పింది హాసిని, మొబైల్ చంపకి, భుజానికి మధ్య ఇరికించుకుని బట్టలు మడతపెడుతూ. "హుహు. నన్ను యాడ్ చేయలేదు. కిట్టికి కొత్త చీర గ్రూప్‌లో తను పెట్టిన ఫోటోకి లైక్ కొట్టలేదని నా మీద కోపంగా ఉందనుకుంటా" అన్నది భామిని. "అదేంటి? ఉండమ్మా సెల్ఫీ తీస్తా గ్రూప్‌లో వాళ్ళ బొచ్చుకుక్క ఫోటో పెడితే క్యూట్, లవ్లీ, సో స్వీట్ అని బాగానే కామెంట్స్ పెట్టావు కదా!" ఆశ్చర్యం వెల్లిబుచ్చింది హాసిని. "ఆగాగు. నన్ను ఇప్పుడే యాడ్ చేసినట్టుంది. మెసేజెస్ వస్తున్నాయి." "అరే! ఇందులో అన్ని గ్రూపుల అడ్మిన్‌లు ఉన్నారుగా" అని గబగబా చేత్తో కూరలో మసాలా, కొత్తిమీర, ఉప్పు, కారాలు వేసేసి, "ఆ వేడికి ముక్కలవే ఉడుకుతాయిలే" అనుకుంటూ స్టవ్ కట్టేసి సోఫాలో సెటిలైంది భామిని. "రా అయితే గ్రూప్‌లోనే చాట్ చేద్దాం" అని బట్టలక్కడే వదిలేసి బాల్కనీలోని జూలాలో జమాయించి కూర్చుంది హాసిని. "వెల్కమ్ టు ద గ్రూప్ భామిని" అంటూ గ్రూప్‌లో పూలగుత్తి ఎమోజీలతో పాటు టకటక మెసేజెస్ ఫ్లాష్ అయ్యాయి. అందరికీ థాంక్స్ అని 5, 6 లవ్ ఎమోజిస్ పెట్టింది భామిని. 4కి అందరికీ ఓకేనా? పాపం పావని దిగులుగా ఉంది. అడ్మిన్ యామిని మెసేజ్ పెట్టింది. కాంటాక్ట్ నంబర్స్, డాటా, ఫోటోస్ ఎక్కడన్నా సేవ్ చేసుకుందో లేదో అని మెసేజ్ పెట్టింది భామిని. అయ్యో పాపం, ఎలా పోయిందో, ఏం కంగారులో ఉందో అన్నది పార్టీకి కూడా పాత చేరేనా గ్రూప్ అడ్మిన్ మోదిని. "నేనందుకే ఎప్పుడూ నా పర్స్ మీద ఒక కన్నేసి ఉంచమని మా ఆయనకి చెప్తాను" అన్నది మా ఆయన బంగారం గ్రూప్ అడ్మిన్ మాలిని. తనకి దిష్టి తగిలినట్టుంది. ఎక్కడికి వెళ్ళినా వెంటనే ఫోటోలు పోస్ట్ చేస్తుంది కదా! ఎవరి కన్ను పడిందో! ఈసారి మేకప్ వేసుకోక ముందు తీసుకున్న ఫోటోలు 2, 3 పెట్టి, తర్వాత టూర్ ఫోటోలు పెట్టమని చెప్పాలి అన్నది కట్టు బొట్టు గ్రూప్ అడ్మిన్ కళ్యాణి. "రోజు యోగా, మెడిటేషన్ చేస్తే ఇలా కంగారు పడటం, వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోవడం ఉండదు. మైండ్ కాస్త కుదురుగా ఉంటుంది" అన్నది చెయ్యి యోగా, ఉండు బాగా గ్రూప్ అడ్మిన్ యోగా ట్రైనర్ కామిని. "ఇంతకీ ఏం తీసుకువెళదాం? డ్రెస్ కోడ్ ఏదైనా ఉందా?" గ్రూప్‌లో గోవింద అడ్మిన్ జీవని అడుగుతూ మెసేజ్ పెట్టింది. "ఫంక్షన్‌లకి, పార్టీలకైతే గిఫ్ట్ తీసుకువెళతాం. కానీ పలకరింపుకి కదా! ఏం తీసుకువెళదాం? స్వీట్ ఇస్తే బాగుంటుందా?" డౌట్ వెలిబుచ్చింది భామిని. "నేనైతే ఒక పెన్ డ్రైవ్, ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, ఇయర్ ఫోన్స్ లాంటివి ఇద్దామనుకుంటున్నాను. పావని కొత్త ఫోన్ కొన్నాక మంచి మొబైల్ కవర్ గిఫ్ట్ ఇస్తా" అన్నది కంప్యూటర్ పెరిఫెరల్స్ షాపు నడిపే టెక్నాలజీ వాడుకోండమ్మా గ్రూప్ అడ్మిన్ హంసిని. ఇది చూసి, శంషాబాద్ వైపు సింగపూర్ కాన్సెప్ట్‌తో ఒక కొత్త రిసార్ట్ తెరిచారట. నిన్న ఇన్‌స్టాలో చూశాను. వాళ్ళ ఆయనతో వెళ్ళమని మంచి ఫోటోలు తీసుకోమని పావనికి చెప్తాను. ఎంట్రీ టికెట్స్ నేను గిఫ్ట్ ఇస్తాను అన్నది హాసిని. అయితే అదే రోజు తనకి నా పార్లర్‌లో మేకప్, హెయిర్ స్టైల్ చేస్తాను. అదే నా గిఫ్ట్ అన్నది అందమైన భామలు గ్రూప్ అడ్మిన్ శోభిని. "మంచి ఐడియా శోభిని. నేను నా బోటిక్ నుండి డ్రెస్ గిఫ్ట్ ఇస్తాను. కొత్త డ్రెస్‌లో, కొత్త ప్లేస్‌లో తను హాయిగా రిలాక్స్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తుంది" అన్నది డిజైనర్ బోటిక్ నడిపే వాహిని. "బాగున్నాయి అందరి గిఫ్ట్‌లు. ఎక్సలెంట్. సరే, తనని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో స్టెప్స్ పైన కూర్చొని కొన్ని రీల్స్ చేద్దాము.
ఏమైనా మంచి పాటలు పెట్టండి గ్రూప్‌లో. అందులో కొన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి, ప్రాక్టీస్ వీడియో కూడా గ్రూప్‌లో పెట్టాలి. యామిని తీర్మానం చేసింది. అందరూ టకటక బొటనవేలు పైకి లేచిన ఎమోజీలు పెట్టారు. మరి డ్రెస్ కోడ్ ఏంటి? అది కూడా చెప్పండి. జీవని మెసేజ్ పెట్టింది. ట్రెండీగా ఉండేది ఏదైనా డిసైడ్ చేద్దాం. నా బోటిక్‌లో కొత్త డిజైన్స్ షేర్ చేస్తాను అని మెసేజ్ పెట్టింది వాహిని. ఏదైనా పాత సినిమా పాట, పాత సినిమా కాస్ట్యూమ్స్ ట్రై చేద్దామా? అన్నది పాత సినిమాల ఫ్యాన్స్ గ్రూప్ అడ్మిన్ పద్మిని. అయితే ఒక గంట ముందు అందరూ నా పార్లర్‌కి వచ్చేయండి. హెయిర్ స్టైల్, మేకప్ అక్కడే వేసుకుందాం అన్నది శోభిని. డన్. ఓకే. బై బైలతో పాటు నవ్వులు, హగ్గులు, పువ్వులు, లవ్వులు ఎమోజీలతో అప్పటికి చాట్ ముగించారందరూ. అనుకున్నట్టుగానే అందరూ పాత సినిమా హీరోయిన్‌లాగా హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ చేసుకొని పావని ఇంటికి వెళ్లారు. పావని టీ, స్నాక్స్ అరేంజ్ చేస్తానంటే, "ఏమీ వద్దు. మేమే తీసుకొస్తాము" అని వాళ్ళే తలా ఒక స్నాక్ ఐటెమ్, కూల్ డ్రింక్స్, స్వీట్స్ తెచ్చారు. అందరూ కూర్చుని తింటూ సింగపూర్ యాత్ర ఎలా జరిగింది? పర్స్ ఎలా పోయింది? అడిగి తెలుసుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రాప్తం లేదని ఒకరు, అంతవరకే ప్రాప్తం అని ఒకరు, ఈ వంకన కొత్తది కొనుక్కోవచ్చులే అని రకరకాలుగా సానుభూతి తెలిపారు. ఇంపార్టెంట్ డేటా, కాంటాక్ట్ నంబర్స్, ఫోటోస్ ఏమైనా పోయాయా అని జీమెయిల్‌కి సింక్ అయి ఉంటే డ్రైవ్‌లోనో, గూగుల్‌లో ఫోటోల్లోనో, క్లౌడ్‌లో ఎక్కడో సేవ్ చేసి ఉంటే దొరుకుతాయిలే అని ఇక మీదట తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి, తర్వాత సరదాగా కబుర్లతో పావనిని ఉత్సాహపరిచారు. సెల్ఫీలు, ఫోటోలు తీసుకుందాము, రీల్స్ చేద్దాము అని హడావిడి చేసి పావని మనసు తేలికపరిచారు. సింగపూర్ ట్రిప్ నుంచి వచ్చినప్పటి నుంచి విచారంగా ఉన్న పావని, స్నేహితుల రాకతో, వాళ్ళ తీయటి మాటలతో ఇల్లు కళకళలాడుతుంటే కిలకిలా నవ్వుతూ తన బాధ అంతా మర్చిపోయింది. నిజమే కదా! పోతే పోయింది. కొత్తది కొనుక్కోవచ్చు అనుకుంది. అందరికీ మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పింది. ఇక వెళ్ళొస్తామని అందరూ బయలుదేరే ముందు ఇదంతా గమనిస్తున్న పావని అత్తగారు రంజని, "ఆగండమ్మా! మీతో ఒక మాట చెప్పాలి" అన్నది. ఎప్పుడో పాలు పొంగాయి, కూర మాడింది, కొత్త చీర కొన్నా, పని మనిషి రాలేదు. ఇలాంటి గ్రూపులని, ఫోటోలని, స్టేటస్ అని, పార్టీలని మా పావని తిరుగుతూ ఉంటే, ఇదేం కోడలమ్మా, ఇవేం గ్రూపులమ్మా అనుకునేదాన్ని. కానీ మీ అందరినీ చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. వీళ్ళు కదా అసలైన స్నేహితులు అనిపిస్తుంది. మన తోడబుట్టిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. కలవడమే తక్కువ. కొందరైతే ఆస్తుల గొడవలతో, అనవసరమైన అహంకారాలతో, అపోహలతో ఆప్యాయతలు, అనురాగాలు మరిచిపోయారు. మీరు ఏ చిన్న విషయమైనా గ్రూప్‌లో పెట్టేసి, సంతోషమైన, బాధైనా పంచుకొని ఇలా కలివిడిగా ఉంటున్నారు. అందుకే మీ మధ్య ఇంత బంధం ఏర్పడింది. మా కాలంలో లేవు. ఏమిటి ఈ వింతలు, విడ్డూరాలు అనుకున్నాను. కానీ మీరు చేసే పనులు చేస్తూనే అప్పుడప్పుడు కలుస్తూ, సరదాగా గడుపుతూ ఎవరికీ కాస్త నలతగా ఉన్నా అందరూ పలకరిస్తూ కష్టసుఖాలు పంచుకుంటారు. కాబట్టే మీరింత సంతోషంగా ఉండగలుగుతున్నారు. స్నేహితులతో గడిపితే ఆరోగ్యంగా ఉంటారట. మొన్నీ మధ్య పేపర్‌లో చదివాను. ఈ పార్టీల వల్ల మీ హ్యాపీ హార్మోన్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పుడు తెలుస్తుంది. చాలా సంతోషం. చిన్నవాళ్ళైనా మీ అందరికీ ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నది రంజని. మిమ్మల్ని మా అత్తగారికి చెప్పి అత్తా సత్తా గ్రూప్‌లో జాయిన్ చేయమంటాను. ఓకేనా అండి? అని రోహిణి అనడంతో అందరూ నవ్వుతూ సెలవు తీసుకున్నారు. బావుంది కదండీ! చక్కటి కథ. నిజంగానే చాలా గ్రూపులు, అడ్మిన్‌లు అంటూ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాము. కానీ అదే కాన్సెప్ట్ తోటి చక్కటి కథ రాశారు కవితా బేది గారు. చాలా బావుంది. నాకు నచ్చింది. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయగలరు. థాంక్ యూ. ధన్యవాదాలు.